వరకు సహబాబు మీరు చాన్నాళ్ళు మీరు కూడా అధికారంలో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి రాలేదా ఇదేదో జరుగుతుందని? ఎందుకంటే వాళ్ళు మీ ఇప్పుడు ఎవరు గెలిస్తే తెలసం రాలేదా అని అడుగుతున్నారు. అరాచకాలు చేస్తే ఈపు బలగొట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఆ రోజు స్ట్రెచ్చర్ పైన పండబెట్టుకుని రాజశేఖర రెడ్డికి అసెంబ్లీకి తీసుకొచ్చాడు. అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు వాంటెడ్లీ కెరసిన్ బాటిల్ పట్టుకొని కెరసిన్ క్యాన్ పట్టుకుని ఆయన ఆ మోపులకు రావడం జరిగింది. సిఆర్పిఎఫ్ పోలీసు పట్టుకొని ఈ పంత వాళ్ళు కొట్టారు. షేరాన్ని మొత్తం చింపేశారు ఆ రోజు. అది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం యొక్క ఘనత. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ మత కొలా సృష్టించలేదు. హైదరాబాద్ నగరం కర్ఫ్యూ నగరంగా ఇంతకుముందు గుర్తించేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ఫ్యూ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ కర్ఫ్యూ అంటే ఏంది అనేది తెలియదు. మన లాక్డౌన్ కొంచెం కర్ఫ్యూ తెచ్చింది కానీ అంతకుముందు ఇక లాస్ట్ 15-20 సంవత్సరాల నుంచి మాత్రం హైదరాబాద్లో కర్ఫ్యూ అనేది మొత్తం మటమానం అయిపోయింది. ఓకే, అంటే ఇన్ఫ్యాక్ట్ అది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ని అదుపులోకి తీసుకురావడానికి వాళ్ళు చేస్తూ వస్తున్న ప్రయత్నాన్ని చంద్రబాబు గారు కొనసాగించారు. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అంతే స్టబన్గా నిలబడ్డారు. నేననేది ఏంటంటే మీరు చాన్నాళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఈ అంశం మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? అంశం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టామండి. 2013లోనే నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాను. ఇది ఉగ్రవాద మనోబుద్ధితో నడుస్తున్నటువంటి పార్టీ, దీన్ని డీరిజిస్టర్ చేయండి అని చెప్పేసి అప్పుడే వేసిన. ఆ తర్వాతనే సమాజానికి ఎంఐఎం అనే పార్టీని నిషేధింపబడింది. ఇది ఏఐఎంఎం అనే పార్టీ కొత్త పార్టీ అని అప్పుడే ప్రజలకు తెలిసింది. అప్పటి నుంచి ఎంఐఎం యొక్క ఫౌండేషన్ డే, దాని యొక్క వ్యవస్థాపక దినోత్సవం చేస్తున్నాం ఎంఐఎం గత 9 సంవత్సరాల నుంచి. అదే కాకుండా మక్కా మస్జిద్లో కూడా, మక్కా మస్జిద్ అనేది అది ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్. ఆ ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ని తన సొంత రాజకీయ పాపం గడుపుకోవడానికి అక్కడ ప్రార్థన పేరుతో వదిలేసి ప్రతి రంజాన్ శుక్రవారం తర్వాత యౌముల్ ఖురాన్ అనే ప్రోగ్రామ్ అవుతుంది అక్కడ. ఆ ప్రోగ్రామ్ని తన రాజకీయానికి వాడుకోండు. దాన్ని కూడా నా హైకోర్టులో కేసేసి అపోజ్ చేసిన. నేను అక్కడ బీయింగ్ ఏ హిందూ, నేను యౌముల్ ఖురాన్ చెప్తా 15,000 ముస్లిమ్స్లలో నేను వెళ్ళి అక్కడ యౌముల్ ఖురాన్ చదువుతా అని చెప్పేసి నేను పర్మిషన్కి అడిగాను. ఇవ్వకుంటే నేను అక్కడికి నమాజ్ కూడా వెళ్ళినా. అక్కడ మక్కా మస్జిద్ నుంచి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది కూడా. ఇప్పుడు ఎందుకు నేను చేస్తున్నది అంతంటే, నాకు వ్యక్తిగతంగా అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ వ్యక్తిగతంగా ఎవరితో నాకు వైరం లేదు. ఎందుకంటే నా నగరం ఒక సేఫ్గా ఉండాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద మూలాలు, ఎక్కడ ఉగ్రవాద చర్యలు, ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా వస్తున్నాయి, హైదరాబాద్కి వస్తున్నాయి. దాని మూలాలు ఎక్కడ దొరుకుతున్నాయి? హైదరాబాద్లో దొరుకుతున్నాయి. మొన్న పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి నేపాల్ త్రూ హైదరాబాద్కి వచ్చి ఈ కిషన్బాగ్ బహదూర్పుర ప్రాంతంలో గత 3 సంవత్సరాల నుంచి వేవాక జీవితం కొనసాగిస్తున్నాడు. 2 పిల్లలు కూడా పుట్టారు వాడికి బహదూర్పుర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అదే కాకుండా మొన్న టెర్రరిస్ట్ అటాక్లో ఎన్ఐ ఇన్వెస్టిగేషన్ చేయగానే అసదుద్దీన్ ఓవైసీ నడిపేటటువంటి మెడికల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసరు టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధం ఉందని తెలిసింది. వాడిని అరెస్ట్ చేశారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలండి? సో ఇవన్నీ అంటే 2 డిఫరెంట్ ఇష్యూస్. అంటే ఇక్కడ రిజర్వ్ చేయాలని మీరు డిమాండ్ చేయటం అది హేతుబద్ధతుంది. ఎందుకంటే 39-40 ఇయర్స్ అయింది కాబట్టి చేయాలని. బట్ ఎంఐఎం తోటి ఇష్యూస్ అనేవి సపరేట్. ఎందుకంటే మీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు, తర్వాత సబ్సిక్వెంట్గా కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరూ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఏదో ఈ ఇష్యూస్ని అడ్రస్ చేసినంత మాత్రాన, అంటే పార్లమెంటుని మహిళలకు రిజర్వ్ చేసినంత మాత్రాన మీరు డిమాండ్ చేశారు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. వేరే పార్లమెంటే 2029కి మార్పులు చేద్దామనే ఆలోచనలో ఉన్నది. పార్లమెంట్లో జరిగిన తీర్మానం కూడా మీరు చూశారు. అంటే అప్పటికి నడవాలంటే ఇప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయాలి. మీరొక్కళ్ళు చేస్తే అవ్వదు కదా, అన్ని పార్టీలు రావాలి కదా. ఒక్కరు చేస్తారా, ఎవరో వస్తారా, ఏదో చేస్తారా అని ఎదురు చూసేది. ఎందుకంటే ఇట్ ఈస్ మై రైట్, ఐ హ్యావ్ ద ఫండమెంటల్ రైట్. ప్రశ్నించే అధికారం నాకుంది కాబట్టి నా యొక్క రాజ్యాంగాన్ని నాకు కల్పించినటువంటి హక్కు నేను ప్రశ్నించడం, నేను అర్జీ పెట్టుకోవడం, ఎలక్షన్ కమిషన్ నేను రిక్వెస్ట్ చేశాను. ఆన్ మై రిక్వెస్ట్ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూస్తాను. ఒక 2 వారాల టైం వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద న్యాయపోరాటం చేయబోతున్నాను. ఖచ్చితంగా ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ద పిఐ. పార్టీ నోటీస్లో 100% ఉంది. ఈరోజు పార్టీ ప్లాట్ఫామ్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాను. నేను చేస్తుంది ప్రజలకు సంక్షేమం కోరి, ఈ యొక్క సమాజం యొక్క శ్రేయస్సు కొరకు నేను చేస్తుంది. నేను ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తలేను. ఇక్కడ మీరు ఒక ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని ఆలోచించకండి. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ద ముస్లిం. ఇప్పుడు నా పేషెంట్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ అందరూ ముస్లిమ్సే. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ద ముస్లిమ్స్. నేను ముస్లింకి వ్యతిరేకమని నేను చెప్పట్లేదు. ఈ ఎంఐఎం అనే పార్టీ ఈ యొక్క ముస్లింలకు నేను పెద్ద దిక్కు అని చెప్పేసి ఒక ముస్లిం యొక్క ఫేస్ లాగా ఆయన ఫోకస్ అయిపోయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ముస్లింల నేనే ఒక్కనే రిప్రజెంటేటివ్ లాగా ఆయన భావించుకుంటున్నాడు. ఆయన ఫీల్ అయిపోతున్నాడు. కానీ ఈజ్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ముస్లిమ్స్. ఈజ్ ఓన్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్
ఆర్ ఈజ్ ఒకవేళ అదే కుటుంబం నుంచి మీరు కోరుకున్నట్టు ఈ సీట్ని మహిళలకు రిజర్వ్ చేస్తే అదే కుటుంబం నుంచి ఒక మహిళ వస్తే మీరు స్వాగతిస్తారా? 100% స్వాగతిస్తాం. 100% స్వాగతం. ఎందుకంటే ఆ కుటుంబం కానీ ఏ కుటుంబం కానీ వాళ్ళ కుటుంబం మహిళ అయినా కానీ చెప్పి భారతీయురాలే కదా, వాళ్ళ కుటుంబం నుంచి మహిళ వచ్చినా స్వాగతిస్తాము. ఎందుకు స్వాగతిస్తామంటే ఇలాంటి వితంతు వాదన పార్లమెంట్లో అసౌద్దీన్ చేసినటువంటి వితంతు వాదన ఏ మహిళ కూడా చేయదు కాబట్టి ఏ బిల్లు కూడా దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఆ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడడం, ఏ ఒక్క రోజు కూడా ఒక బిల్లుకు అనుకూలంగా మాట్లాడిన దాఖలాలు పార్లమెంట్లో లేవు. ప్రతి బిల్లుకు అపోజ్ చేయడం, మహిళా బిల్లుని చించి బయట పాడేస్తారా, అన్లాఫుల్ ప్రివెంటివ్ యాక్ట్ బిల్లుని చింపి బయట పడేస్తారా, ప్రతిదీ నువ్వు చింపి బయట పడేస్తే పార్లమెంట్ ఎందుకు పోతారంటే మహిళా బిల్లు అమల్లోకి వచ్చేదాకా ఆగటం దేనికి? కానీ రేపు ఎలాగో సరే అసెంబ్లీ ఎన్నికలంటే ఎందుకో మీరు వేరు కారణాల వల్ల వదిలేశారు, వదిలేశారు. పార్లమెంట్ ఎన్నికలకి మీరు రంగంలో ఉన్నారా? ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో నిలబడబోతున్నాం. మీరే నిలబెట్టండి ఒక మహిళా అభ్యర్థినప్పుడు. ఖచ్చితంగా నిలబెడతాం, 100% నిలబెడతాం. మహిళా సభ్యులు కూడా మా దగ్గర ఉన్నారు, మహిళా క్యాండిడేట్స్ కూడా రెడీ చేస్తున్నాం. ఖచ్చితంగా మహిళ నిలబెట్టబోతాం. ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీకి పార్లమెంట్కి రాకుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వాళ్ళు మరి మీరేమో పక్క బీజేపీకి అది టీం బీగా పనిచేస్తుంది అంటున్నారు. మరి మీ ప్రయత్నాలకు బీజేపీ కేంద్ర స్థాయిలో ఏమైనా అడ్డుపడితే? టీం బీగా పనిచేస్తుందని సమాజంలో రకరకాల రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్న విషయం ఇది. ఏ రోజైనా అధికారికంగా దే ఆర్ అవర్ బీ టీమ్ అని చెప్పేసి బీజేపీ స్పష్టం చేయలేదు కదా. బీజేపీ ఏ రోజు స్పష్టం చేయలేదు కదా. అవును, మరి అధికారికంగా ఎవరు చెప్పరండి. అది అధికారికంగా అనుకునే వాళ్ళు చాలా మంది అనుకుంటారు. మా యొక్క సిద్ధాంతాల ప్రకారంగా మేము పోతాం. వీ నెవర్ గోయింగ్ టు కాంప్రమైజ్ విత్ అవర్ సెంటిమెంట్స్. అండ్ ఈ విషయంలో సరే మీరైతే చెప్తున్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు పోటీ చేయబోతున్నారని. అటు బీజేపీతో రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో పొత్తు జరగబోతోంది, తెలంగాణలో కూడా ఉండబోతోంది అంటున్నారు. బీజేపీ ఏమో పక్క కిషన్ రెడ్డి గారు మనం మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల వరకు మేము ఎవరితోనూ పొత్తులో లేవని చెప్పేశారు. ఇంక్లూడింగ్ వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ జనసేనతో కూడా ఉండకపోవచ్చు. మరి మీతో ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హూఇస్ కిషన్ రెడ్డి? ఏమైనా జరుగుతుందా? ఏది ఇండికేషన్ లేకుండా ఏం చెప్పరు కదండి. హైకమాండ్ ఏమైనా కడతారు, ఇన్న పరిస్థితుల్లో లేరు. మొన్న జరిగిన పరిణామానికి ఏం జరిగింది? మన బండి సంజయ్ తీసిన పెట్టడము, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడము, సో ఇవన్నీ కార్యక్రమాలు లాస్ట్ ఈజ్ కాన్ఫిడెన్స్. పార్టీ వర్గాల్లో విశ్వసనీయత కోల్పోయాడు కిషన్ రెడ్డి చెప్పడంతో ఏం కాదు. ఒకవేళ అలయన్స్ ఉంటే జనసేనతోడైతే మా అలయన్స్ ఫిక్సప్ అయిపోయింది. ఆ తర్వాత బీజేపీతో కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నాం. ఒక విషయం డాక్టర్ ఏఎస్ రావు గారు, ఇప్పుడు 5 రోజుల పాటు ప్రశాంత్ కిషోర్ ఇక్కడే ఉన్నారు. ఆయన కోసం సీఎం రమేష్ గారి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉంది. అదే ఫ్లైట్లో లోకేష్ గారు, తర్వాత సుశాంత్ సింగ్, లోకేష్ గారి ఆయన ఆత్మమిత్రుడు, ఆయన కిలార్ రాజేష్, ప్రశాంత్ కిషోర్ అందరూ కలిసి హైదరాబాద్ నుంచి మరి విజయవాడ చేరుకుని నాయుడు గారి నివాసానికి వెళ్ళారు. నిన్నటి దాకా తిట్టకుండా ప్రశాంత్ కిషోర్ని ఉతికారేసిన మీరు ఇవాళ మళ్ళీ ఆయన భుజాన్ని వేసుకొని అద్భుతం అమోఘం అని చెప్పడానికి మీరు ఎట్లా, అంటే ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ ఎంతవరకు కరెక్ట్ జస్టిఫైడ్ అని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ వాసుదేవన్ గారు, ఇప్పుడు మీ ఫోన్లో ఎయిర్టెల్ సిమ్ ఉంటుంది.